ఈ ఎలక్షన్ల అయ్యే లోపల చంద్రాల సార్ ఇంకెన్ని తిట్లు తినాలనో ఎన్ని బూతులు తినాలనో ఎంత మందితో మాటలు పడాలనో పాపం. పక్క పార్టీ నుండి తీరొక్క తిట్లు నీతోనేం కాదు అని సొట్లు కళ్ళు మండే కామెంట్లు కామనే. కానీ సొంత పార్టీ క్యాడరే బాబు ఫోటోకి చెప్పు దెబ్బలతో నబ్బా అనిపిస్తున్నారు. మరి అట్లెందుకనంటే ఇలా ఏపీలో ఎలక్షన్లలో నిలబడుతున్న క్యాండిడేట్లకు బీ ఫామ్లు ఇచ్చి బీ ఇన్ ఫామ్ అని అలాగే చెప్పిండు కదా బాబు. అయితే అనుకున్నట్టు కాకుండా ఇలా 5 క్యాండిడేట్లను మార్చేసిండు బాబు. ఇక అట్లా మడకసిరే క్యాండిడేట్ డాక్టర్ సునీల్ కు కాకుండా ఎంఎస్ రాజుకు బీ ఫామ్ ఇచ్చిందట. కాతాం సునీల్ కే టికెట్ పక్కా అని చెప్పి ఇప్పుడు క్యాండిడేట్ ను మార్చి క్యాడర్ ను నారాజ్ చేస్తారా అని కార్యకర్తలు ఆయన ఫ్యాన్స్ ఇట్లా చంద్రబాబు ఫ్లెక్సీ వీక్ పడేసి చెప్పు దెబ్బలు దర్శిర్రు. ఆడితోనే ఆగకుండా పార్టీ పేరు మీద ఉన్న ఫ్లెక్సీలు అన్ని వీకేసిర్రు, జెండాలు కూడా వీకిర్రు, కోపాన్ని అంతా చూయించి టీడీపీ మీద బీపీ ప్రదర్శించారు. ఇప్పటికే జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకొని కొన్ని సీట్లు ఆలకిచ్చే వరకలా టికెట్లు రాని క్యాండిడేట్లు బయటకే గులుగుతున్నారు. పార్టీ పవర్ లేకున్నా గానీ ఇన్నేళ్ల సంది తనలాడితే ఇప్పుడు బీఫామ్ ఆలకిస్తారా అని గరమవుతున్నారు. అది చాలన్నట్టు ఇప్పుడు పార్టీలనే పక్క లీడర్లకు ఇచ్చే వరకలా ఇగో ఇసొంటి పంచాలు పాపం. మరి రేపు ఎలక్షన్ల మీద ఎఫెక్ట్ పడి ఏం కథ అవుతుందో చూడాలిగా.